హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సాయి ప్రసాద్ నన్ను కలవడానికి వచ్చిన రోజు అంటే ప్రీవియస్ వీడియోలో టిఫిన్ అండ్ టీ చిట్ చాట్ జరిగిన తర్వాత అందరం రూమ్కి వెళ్ళాం కదా. ఆ వీడియో మిస్ అయి ఉంటే పైన ఐకార్డ్స్లో ఇస్తున్నా చూసేయండి. లేదా నా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి నా ప్రీవియస్ వీడియోస్కి ఒక వ్యూ ఇచ్చేసి రండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ రోజు ఈవినింగ్ బెంగళూరు బయలుదేరుతున్నాడు, వేరే ఏదో వర్క్ ఉంది. అంటే ఊరికే సరదాగా అన్నాను. 4 రోజుల తర్వాత వస్తానని చెప్పి వీడ్కోలు చెప్పాడు. సాయి ప్రసాద్ బెంగళూరు వెళ్తున్నాడు కాబట్టి వాడి బైక్ ఎలాగో ఇంట్లోనే ఉంటుంది. బైక్ అడిగితే ఇవ్వను అనవు, ఎందుకంటే మా సాయిది అంత పెద్ద మనసు. ఏం చేయమంటా మరి, నా మనసు స్వచ్ఛమైన బంగారం గోల్డ్. నేను బైక్ అడుగుదాం అనే లోపే నేను ఎలాగో ఊరెళ్తున్నాను కదా, నా బైక్ ఖాళీగానే ఉంటుంది కాబట్టి మీరు వాడుకోండి అన్నాడు. అప్పుడు అనిపించింది, ఫ్రెండ్షిప్కి బనీన్ డ్రైవర్ వేస్తే మా సాయి. అబ్బో, చాలామంది ఉన్నారులే. సాయి తిరిగి వచ్చేలోపు ఆ బైక్ని పిప్పి చేసేసాం. ఈరోజు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాడు. యాక్చువల్గా కేపీహెచ్పి మెట్రో స్టేషన్ దగ్గర దిగిపోవచ్చు. అక్కడి నుంచి మా రూమ్ దగ్గరే కాబట్టి వచ్చి బైక్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గర దిగాడు. ఎందుకని? మాకు పని పెట్టాలి కదా, దాని గురించి. మాకు కాల్ చేసి ఎవరొకరు నా బైక్ తీసుకొస్తే మళ్ళీ వాళ్ళని రూమ్ దగ్గర డ్రాప్ చేసేస్తాను అన్నాడు. ఆ మాట వినగానే వీరు వెంటనే, ఒరే చైతు నువ్వు వెళ్ళరా అన్నాడు. నేను వెళ్ళొస్తాను లేరా చైతు, నువ్వు రూమ్లోనే ఉండు, రెస్ట్ తీసుకో అంటాడేమో అనుకున్నా. ఆ మాట అనగానే చిత్తం ప్రభు అని బయలుదేరుతుంటే, వచ్చేటప్పుడు కర్రీస్ కూడా తీసుకొచ్చేయి అని చెప్పాడు. ఆ బాటిల్ ఇక్కడ పెట్టండి, తీసుకోండి సార్. రైట్. సరిగా నా మాట మీరు ఉండండి సార్. సార్ మీరు ఉండండి రావు గారు. సరిగా మీ మొహం మారిపోతుంది. చూడండి ఎంత భయంకరంగా ఉందో, ఎంత క్రూరంగా ఉందో. నేను బయలుదేరదాం అనే టైంకి శేఖర్ రూమ్కి వచ్చాడు. వీరు, నేను, శేఖర్ ముగ్గురం కలిసి వెళ్ళి టీ తాగాం. టీ తాగిన తర్వాత శేఖరును వీరు రూమ్కి వచ్చేసారు. నేను అక్కడి నుంచి బైక్ తీసుకుని సాయి ప్రసాద్ దగ్గరికి వెళ్ళాను. సాయి ప్రసాద్ నేను కలవగానే అల్లు అర్జున్ ఇంట్లో చూసొద్దామా అన్నాడు. వద్దులే సాయి, మనం మళ్ళీ రూమ్కి వెళ్ళేసరికి భోజనం టైం అయిపోతుంది, ఎలాగో కర్రీస్ కూడా తీసుకురామన్నారు కదా, రూమ్కి వెళ్ళిపోదాము, ఇంకెప్పుడైనా ప్లాన్ చేద్దాంలే అన్నాను. అలక్కా చేతినే కొంచెం టైం ఉంది కదా, ఇలా వెళ్ళి వెరీ సింపుల్, అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది, అలా వచ్చేద్దాం అన్నాడు. సరే పదా అని స్టార్ట్ అయ్యాం. మేమిలా అల్లు అర్జున్ ఇల్లు చూసొద్దాం అన్న ప్లాన్ వీరుకి శేఖర్కి తెలీదు. ఎంతకి తెగించారా? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సాయి ప్రసాద్ నేను మళ్ళీ బైక్ మీద వచ్చేస్తాము, నన్ను రూమ్ దగ్గర దించేస్తాడు, మళ్ళీ సాయి వెళ్ళిపోతాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను సాయిని రీచ్ అయిన తర్వాత ప్లాన్ మారిపోయింది కదా. సో సగం దూరం వెళ్ళిన తర్వాత శేఖర్ ఫోన్ చేశాడు నాకు. ఎరా కర్రీస్ తెస్తున్నారా అన్నాడు. లేదు, ప్లాన్ చేంజ్ అయింది, ఇలా అల్లు అర్జున్ ఇల్లు చూసి వచ్చేస్తాము అని చెప్పా. లేట్ అయిపోద్ది కదరా అన్నాడు. త్వరగా వచ్చేస్తాంలే అని చెప్పి వెళ్ళాను. సరే త్వరగా చూసి వచ్చేయండి అన్నాడు. వాడి హెల్మెట్, ఆ మొబైల్, ఆ మ్యాప్ అలా వెళ్తుంటే ఫ్రెండ్తో వెళ్ళినట్లేదు, ఏదో ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తున్నట్టు ఉంది నాకు. మేమంతా 3D యానిమేషన్ నేర్చుకుంటున్నప్పుడు బ్యాచ్మేట్స్ అనమాట. మేము రెగ్యులర్గా కాల్స్ చేసుకోవడం, మెసేజెస్ చేసుకోవడం తక్కువైనా కానీ మా ఫ్రెండ్షిప్ మాత్రం చెదిరిపోకుండా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ టైం చిరంజీవి గారి ఇల్లు, బాలకృష్ణ గారి ఇల్లు అవి కూడా చూద్దాం అన్నాడు సాయి. ఓకే అన్నాను. అంటే మీరు అనుకోవచ్చు, యూట్యూబ్లో సెర్చ్ చేసిన, గూగుల్లో సెర్చ్ చేసిన ఇమేజెస్ వస్తాయి కదా, అక్కడికి వెళ్ళి చూడాలా అని. అంటే కొంతమంది అనుకుంటారు. ఇక్కడ మా ఇంపార్టెన్స్ వాళ్ళ ఇల్లు చూడడం కాదు, వాళ్ళ ఇల్లు చూడడానికి చేసే జర్నీలో ఫ్రెండ్తో స్పెండ్ చేసిన టైం, మాట్లాడుకున్న మాటలు ఒక మెమొరబుల్ డే అవుతుంది కదా, ఫ్యూచర్లో గుర్తు చేసుకోవడానికి బాగుంటుంది. అలా అల్లు అర్జున్ ఇల్లు చూసేసి కర్రీస్ తీసుకోవడానికి కేవీహెచ్పి రోడ్ నెంబర్ 1లో ఈ కర్రీ పాయింట్లో కర్రీస్ తీసుకున్నాం. టేస్ట్ బాగున్నాయి కర్రీస్, మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి. అంటే ఆ కర్రీ పాయింట్ హైలైట్ చేస్తున్నానని కాదు, టేస్ట్ బాగున్నాయని చెప్తున్నాను. ఇంకా కావాల్సిన కర్రీస్ పార్సిల్ చేయించి రూమ్కి వచ్చేసాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.